రానున్న 6 నెలల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంత్రులు నాయకుల మధ్య కొట్లాట్లు కావడం తథ్యమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎంపీ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు అన్నారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తానని చెప్పేసరికి మహిళలు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, అలాగే అనేక మోసపూరిత వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ వల్ల మోసపోయినట్లు ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారని వినోద్ కుమార్ గారు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని వినోద్ కుమార్ గారు పేర్కొన్నారు. ఎంపీగా 7 సంవత్సరాల కాలంలో బండి సంజయ్ గారు 7 రూపాయలు కూడా తీసుకొని రాలేదని వినోద్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కిసాన్ నగర్ 28వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత కార్పొరేటర్ అభ్యర్థి కుర్ర తిరుపతి, జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, మాజీ కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోకులతో కలిసి వినోద్ కుమార్ గారు మంగళవారం ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.